నాగేశ్వర నమస్కారం సార్. హిండెన్బర్గ్ చేసిన ఆరోపణల కలకలం రేగుతోంది సార్ అధికార ప్రతిపక్షాల మధ్య. దేశంలో ఆర్థిక అస్థిరతకు విపక్షాలే కారణం అంటూ భారతీయ జనతా పార్టీ ఆ ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అసలు ఏమిటి వివాదం హిండెన్బర్గ్? అంటే హిండెన్బర్గ్ గతంలో అదానీ కంపెనీ పైన చేసిన ఆరోపణ ఏంటంటే అదానీ కంపెనీ షేర్ ప్రైసెస్ను మ్యానిపులేట్ చేసి అదానీ ఫ్యామిలీ బాగా లాభపడింది అని. మీకు లాస్ట్ 3 yearsలోనే దాదాపు అదానీ కంపెనీల షేర్లు ఒక $100 billion పెరిగింది. ఆ షేర్ విలువ పెరగడం వల్ల అందులో 75% దాకా అదానీయే అందులో భాగస్వామి కనుక ఆటోమేటిక్గా దాని ప్రయోజనం ఆయనకే వాళ్ళ కుటుంబానికే పొందుతుంది. ఈ షేర్లు ఏదో ఉత్పత్తి చేసి కంపెనీలు లాభాలు సంపాదించి ఎక్స్పాండ్ అయ్యి ఎకనామిక్ యాక్టివిటీ పెరగడం వల్ల షేర్ వాల్యూ పెరగలేదు, మ్యానిపులేషన్ వల్ల ఈ షేర్ వాల్యూ పెరిగింది అనేది ఒక వాదన, ప్రధానమైన విమర్శ. ఎందుకంటే ఇందులో ఉదాహరణకు ఒక లాస్ట్ 3 yearsలోనే ఇది భారీగా పెరిగింది అని. సో ఇంత భారీగా షేర్ వాల్యూ పెరగటానికి అదాని అనుసరించిన పద్ధతి ఏంటి అంటే ఇక్కడ నుంచి తన కంపెనీ డబ్బులని బ్లాక్ మనీని వేరే విదేశాలకు తరలించి అక్కడి నుంచి విదేశీ కంపెనీలు, షెల్ కంపెనీలు అంటారు, ఊరు పేరు లేని కంపెనీల పేరు మీద తిరిగి తన అదానీ కంపెనీలోనే పెట్టుబడులు పెట్టి ఆ రకంగా అదానీ షేర్లకు డిమాండ్ను సృష్టించి అదానీ షేర్ల ధరలను పెంచారు అనేది ఆ హిండెన్బర్గ్ గతంలో చేసిన ఆరోపణ. అంటే పవర్ ఎక్విప్మెంట్, ఉదాహరణకు పవర్ ఎక్విప్మెంట్ను దిగుమతి చేసుకోవటానికి ఓవర్ ఇన్వాయిసింగ్ చేయడం, అంటే ₹100 వస్తువును ₹150 దిగుమతి చేసుకున్నట్టుగా చూపి ఆ మిగతా ₹50 ఆ పవర్ ఎక్విప్మెంట్ ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ ద్వారా అదానీ కంపెనీలోకి పెట్టుబడులు పెట్టిన షెల్ కంపెనీస్లోకి డైవర్ట్ చేసి తిరిగి మళ్ళీ అదానీ కంపెనీలోకి దాన్ని పెట్టుబడిగా మార్చడం, దీన్ని మనీ లాండరింగ్ అంటారు. సో ఈ రకంగా బ్లాక్ మనీని షెల్ కంపెనీలోకి పంపించి షెల్ కంపెనీల ద్వారా తిరిగి మళ్ళీ తన కంపెనీలు ఇన్వెస్ట్ చేయించి ఆర్టిఫిషియల్గా తన కంపెనీల షేర్లను భారీగా పెంచారు. అలా పెంచడం ద్వారా ఒక $100 billion మేరకు లాభం పొందారు అదానీ కుటుంబం అనేది హిండెన్బర్గ్ అనే రీసెర్చ్ ఫర్మ్ ఆరోపణ చేసింది. ఈ ఆరోపణ పైన దేశంలో కల్లకల్లోలమైంది. అది ఫస్ట్ పార్ట్. ఇప్పుడు తాజాగా ఏంటంటే ఇలాంటి షేర్ మ్యానిపులేషన్ను నివారించాల్సిన సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అంటే భారతదేశ స్టాక్ మార్కెట్ను రెగ్యులేట్ చేసేటువంటి సంస్థ. ఇప్పుడు తాజాగా హిండెన్బర్గ్ ఆరోపణ ఏంటంటే సెబీ నాయకత్వం వహిస్తున్న సెబీ చైర్మన్గా ఉన్న మాధవి పురి బజ్, అలాగే ఆమె హస్బెండ్ డావల్, వీరికి ఆ షెల్ కంపెనీస్, ఏ కంపెనీస్ అయితే, ఏ పోర్ట్ఫోలియో ఫర్మ్స్ అయితే, ఏ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ అయితే అదానీ కంపెనీలో షేర్లను మ్యానిపులేట్ చేసిందో ఆ కంపెనీలతో వీళ్ళకి లావాదేవీలు ఉన్నాయి అన్నది ఆరోపణ. అలా లావాదేవీలు ఉన్నప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. అంటే ఎప్పుడైనా నువ్వు సెబీ చైర్మన్గా ఉండి ఆ సెబీ అదానీ కంపెనీల షేర్ల పెరుగుదలను విచారిస్తున్న సమయంలో ఆ పెరుగుదలకు కారణమైన కంపెనీలతోనే సెబీ చైర్మన్కు లింక్స్ ఉంటే అది ఏ రకంగా కరెక్ట్, ఆ విచారణ అనేది ఇప్పుడు క్వశ్చన్. సో అందువల్ల అదానీ కంపెనీల షేర్ మ్యానిపులేషన్కు నియంత్రించాల్సిన సెబీయే ఆ సెబీ చైర్మన్కు ఉన్న లావాదేవీల వల్ల దానికి సహకరించింది అన్నది హిండెన్బర్గ్ ఆరోపణ. ఈ ఆరోపణ నిజాలు తేలాలి, ఎందుకంటే మనం కూర్చుని ఇక్కడ డిసైడ్ చేసేవాళ్ళం కాదు. కానీ ఈ ఆరోపణ ఎప్పుడైతే వచ్చిందో ఏం చేయాలి? ఎందుకంటే ఇది సెబీ అనేది ఒక కీలకమైన రెగ్యులేటరీ సంస్థ. అంటే అప్పుడు అదానీ కంపెనీల మొత్తం షేర్ల విలువ 17,80,000 కోట్లు, అంటే $218 billion. ఇందులో లాస్ట్ 3 yearsలోనే ఒక $120 billion పెరిగింది. అందులో $100 billion ఈ మ్యానిపులేషన్ వల్లనే పెరిగింది అనేది ఆరోపణ. ఎందుకంటే ఈ స్టాక్ మార్కెట్లో ఇవాళ భారతదేశంలో ఉన్న యంగర్ సెక్షన్ ముఖ్యంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. స్టాక్ మార్కెట్ కొలాప్స్ అయితే, ఒకవేళ ఇప్పుడు హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలే నిజమై స్టాక్ మార్కెట్ కనుక కొలాప్స్ అయితే లక్షలాది మంది సాధారణ భారతీయులు, కోట్లాది మంది
సాధారణ భారతీయులు నష్టపోతారు. అందువల్ల వీళ్ళ డబ్బులు ఆవిరైపోతుంది. ఒక్కసారిగా నీవు స్టాక్ మార్కెట్ 100 రూపాయలకు షేర్ కొన్నది అది 30 రూపాయలకు పడిపోయిందంటే నువ్వు చూస్తుండగా నీ డబ్బులు 70 రూపాయలు ఎగిరిపోతాయి. ఆ రకమైన లాస్ వచ్చే ప్రమాదము మన వారికి ఉంటుంది. అందుకే ఈ రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్ ఎఫెక్టివ్గా పనిచేయాలి. రెగ్యులేటరీ ఇన్స్టిట్యూషన్స్కు నాయకత్వం వహిస్తున్న వారికే ఈ అక్రమ లావాదేవీలతో సంబంధం ఉంటే సెబీ ఏ రకంగా రెగ్యులేట్ చేస్తుంది అన్నది ఇప్పుడు ఈ ఆరోపణ చేస్తున్న వారి విమర్శ. అందువల్ల ఒకవేళ ఈ హిండెన్బర్గ్ చేసిన ఆరోపణ నిజమైతే నష్టపోతే ఈ నష్టానికి బాధ్యులు ఎవరు? ప్రధానమంత్రి బాధ్యత వహిస్తాడా? సెబీ చైర్మన్ బాధ్యత వహిస్తారా? గౌతమ్ అదానీ బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారు? వాళ్ళకి ఆ డబ్బులు ఎవరు ఇవ్వాలి? ఎందుకంటే సెబీ ఈ మరో ఆరోపణ అదానీ గ్రూప్ల పైన ఏంటంటే ఈ లిస్టెడ్ కంపెనీలో ప్రమోటర్ల షేరుకు పరిమితి ఉంటుంది, 75% మించకూడదని. ఆ పరిమితిని కూడా ఇలా తన బినామీ కంపెనీలు, ఒక రకంగా తన కంపెనీలు అవి కూడా కంపెనీలు కాకుండా కనబడే కంపెనీల ద్వారా పెట్టుబడులు పెంచి తన షేరు సెబీ నియమాల కన్నా ఎక్కువగా అదానీ కంపెనీ, అదానీ కుటుంబం, ఆ ప్రమోటర్లు పొందారు అన్నది కూడా ఆరోపణ. సో ఈ ఆరోపణలన్నింటినీ పరిశీలించాల్సింది, రెగ్యులేట్ చేయాల్సింది, నియంత్రించాల్సింది సెబీ. ఇప్పుడు సెబీ చైర్మన్ పైన ఆరోపణలు వచ్చినప్పుడు సెబీకి ఉన్నటువంటి లెజిటిమసీ ప్రశ్నార్థకమవుతుంది. సెబీ ఏ రకంగా చేయగలుగుతుంది అనేది ప్రశ్నార్థకమవుతుంది. అందువల్ల ఇవి వెరీ సీరియస్ ఆరోపణలు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్కు చైర్మన్గా ఉన్న వ్యక్తిపైనే ఆరోపణ. ఈ ఆరోపణలపైన ఏం చేయాలనేది క్వశ్చన్. అధికారంలో ఉన్న వారు దీనిపైన విచారణకు అంగీకరించకుండా వారు 2 రకాల ఆరోపణలు ప్రతిపక్షాలపైన చేస్తున్నారు. అంటే అదానీ పైన, సెబీ చైర్మన్ మాధవి పైన ఆరోపణలు చేస్తున్న వారికి ఇచ్చే సమాధానం ఏంటి? ఇలాంటివి ఏమీ జరగలేదు, అదానీ కంపెనీల షేర్లు మ్యానిపులేట్ జరగలేదు, సెబీ చైర్మన్కు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమీ లేదు, ఆమె అదానీ కంపెనీలలో షేర్లు పెరుగుదల కారణమైన ఫారిన్ పోర్ట్ఫోలియో ఫండ్స్లో ఆమె ఇన్వెస్ట్ చేయలేదు, ఆమెకి ఈ లావాదేవీలతో సంబంధం లేదు అని ఆర్గ్యూ చేయాలి. అలా ఆర్గ్యూ చేయడం లేదు. ఏమైనా ఆర్గ్యూ చేస్తున్నారంటే 2 ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు. ఒకటి, ఇప్పుడు బీజేపీ అధికార ప్రతినిధి కూడా మాట్లాడారు. ఆ వారు ఆరోపణ ఏం చేస్తున్నారు అంటే ఈ పార్లమెంటు సమావేశాల సందర్భంగానే ఇలాంటి రిపోర్ట్ ఎందుకు వస్తాయి? ఉదాహరణకు బీబీసీ డాక్యుమెంటరీ కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు వచ్చింది. అదానీ పైన గతంలో హిండెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ కూడా బడ్జెట్ సమావేశాల ముందు వచ్చింది. ఇప్పుడు మాధవి సెబీ చైర్పర్సన్ పైన ఇచ్చినటువంటి నివేదిక కూడా పార్లమెంట్ సమావేశాల మధ్యలో వస్తుంది. అందువల్ల ఇది కుట్ర అనేది బీజేపీ జాతీయ ప్రతినిధి ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలకు ముందు సమావేశాల సమయంలోనే వస్తాయి. ఎందుకంటే ఏ రిపోర్ట్ అయినా టైమింగ్ ఉంటుంది. నువ్వు నార్మల్ టైంలో వస్తే ఎవడు పట్టించుకుంటాడు? ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అల్లరి చేయాలి, చాక్లెట్ కావాలి, పాకెట్ మనీ కావాలి అన్నప్పుడు, ఇంట్లో బంధువులు వచ్చినప్పుడు, ఇంట్లో గెస్టుల సమయంలో అడుగుతారు. ఎందుకంటే అప్పుడైతే వల్నరబుల్గా ఉంటాడు, తల్లిదండ్రులు ఇయ్యక తప్పదు, ఎందుకంటే అల్లరి చేస్తాడేమో పిల్లవాడు, ఇచ్చేసి పంపిస్తే పని అయిపోతుంది. ఓ చిన్న పిల్లవాడే ప్రాపర్ టైమింగ్ చూసుకొని చాక్లెట్ అడిగితే, పాకెట్ మనీ అడిగితే, ఇక మీడియా కానీ హిండెన్బర్గ్ లాంటి సంస్థలు కానీ తాము ఇచ్చే సెన్సేషనల్ రిపోర్ట్స్ టైమింగ్ చూసుకోరా? సో అందువల్ల టైమింగ్, ఇప్పుడు మీడియా కూడా ఏదైనా ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లు పబ్లిష్ చేయాలంటే అసెంబ్లీ సమావేశాలు, పార్లమెంట్ సమావేశాల సందర్భంగానే చేస్తారు. ఎందుకంటే అప్పుడు చేస్తేనే జనం దృష్టికి అట్రాక్ట్ అవుతుంది. అది పెద్ద చర్చ అవుతుంది. ఇప్పుడు హిండెన్బర్గ్ కూడా తన రిపోర్టు భారతదేశంలో సంచలనం కావాలని కోరుకుంటుంది. సంచలనం కావాలన్నప్పుడు పార్లమెంట్ సమావేశాల సమయంలోనే ఇస్తుంది. అందువల్ల ఆ ఆరోపణలు అర్థం లేదు. ఇక రెండవది ఏంటంటే, ఇలా ఫారిన్ ఎంటిటీస్తో కుమ్ముక్కై ప్రతిపక్షాలు భారతదేశ ఇన్స్టిట్యూషన్స్ను బలహీనపరుస్తున్నారని. ఇప్పుడు హిండెన్బర్గ్తో కుమ్ముక్కయ్యారా లేదా అనేది కావాలంటే దానిపైన ప్రభుత్వం విచారణ జరపచ్చు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర అన్ని విచారణ సంస్థలు ఉంటాయి. నిజంగానే ఈ ఆరోపణ చేస్తున్న వారు ప్రతిపక్షాలు హిండెన్బర్గ్తో కుమ్ముక్కై ఈ రిపోర్ట్లు మ్యానుఫ్యాక్చర్ చేసి భారతదేశ ప్రతిష్ట తీస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టండి. క్రిమినల్ కేసులు ఎందుకు ఊరుకుంటున్నారు? ఇలా ఏ ప్రతిపక్ష నాయకుల మీద క్రిమినల్ కేసు పెట్టారు చెప్పండి ఈ అంశం పైన? అందువల్ల ఒక రాజకీయ ఆరోపణ కాదు, ఫారినా ఇండియనా అని కాదు, ఎందులో నిజం ఉందా లేదా. ఇప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల దేశం నష్టపోదు, స్టాక్ మార్కెట్ సరిగా రెగ్యులేట్ చేయకపోవడం వల్ల నష్టపోతుంది.
సెబీ సరిగా రెగ్యులేట్ చేయక ఈ ప్రైస్ మ్యానిపులేషన్ నిజమైతే అప్పుడు నష్టపోతారు. అందువల్ల అసలు ప్రైస్ మ్యానిపులేషన్ జరిగిందా లేదా, ఆ ప్రైస్ మ్యానిపులేషన్లో అదానీ కంపెనీలకు సెబీ చైర్పర్సన్ సహకరించారా లేదా, ఈ అంశాల జోలికి పోకుండా మీరు హిండెన్బర్గ్తో ఎందుకు కుమ్ముక్కైతారు, విదేశాలతో కుమ్ముక్కైతారు అనే ఆరోపణ చేయడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు ఒక బ్యాంక్ నుంచి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 1000 కోట్ల అప్పు తీసుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. నీరవ్ మోడీ మీద ఆరోపణ చేస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు బలహీనపరిచినట్టు అవుతుందా? పంజాబ్ నేషనల్ బ్యాంకులు మీరు అప్రతిష్ట పాలు చేస్తున్నారు, పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు బలహీనపరుస్తున్నారని ఆరోపిస్తే ఎట్లా? చేసిన తప్పు చేసేవాడు తప్పు చేస్తాడా లేదా తేల్చి వాళ్ళని అడగకుండా తప్పు చేశాడు అనే ఆరోపణ వచ్చినప్పుడు ఆరోపణ రైజ్ చేసిన వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. సో అందువల్ల ఇప్పుడు ప్రతిపక్షాలు అడుగుతున్నది ఏంటంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఎందుకు వేయరు? రాహుల్ గాంధీకి కూడా 3 ప్రశ్నలు అడిగారు. ఒకటి ఆయన అడిగింది ఏంటి, మాధవి పూరి ఇన్ని ఆరోపణలు వచ్చినా ఎందుకు తప్పుకోరు, ఆమె ఎందుకు రాజీనామా చేయరు? 2, హిండెన్బర్గ్ చేసిన ఆరోపణే నిజమై ఈ స్టాక్ మ్యానిపులేషన్ జరిగి స్టాక్ మ్యానిపులేషన్ వెనకాల సెబీ రెగ్యులేట్ చేయాల్సింది పోయి సెబీ చైర్పర్సన్కున్న ఎకనామిక్ ఇంట్రెస్ట్ల వల్ల, ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ల వల్ల సహకరించి ఉంటే ఇది జరగబోయే నష్టానికి ఎవరు బాధ్యులు? ఎందుకంటే ఆ సాధారణ ఆర్డినరీ ఇండియన్స్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఆ డబ్బులు ఎవరు కడతారు? వాళ్ళు నష్టపోతే అదానీ కడతాడా, మాధవి కడుతుందా, ప్రైమ్ మినిస్టర్ మోడీ కడతాడా? 3వది సుప్రీంకోర్టే దీనిపైన సిఎంఓగా టేకప్ చేసి విచారణ జరపడానికి అవకాశం ఉందా అనే ప్రశ్నలు రాహుల్ గాంధీ సంధించాడు. దానికి కౌంటర్గా బీజేపీ మీరు విదేశాలతో కుమ్మక్కవుతున్నారంటున్నారు. సో విదేశాలతో కుమ్మక్కైంది. హిండెన్బర్గ్ ఏమన్నది, ఆ అన్నవాడి నిజాయితీ ఎంత అనేది కాదు కదా. ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో నీరవ్ మోడీ పెట్టుబడి పెట్టాడు, నీరవ్ మోడీ బ్యాంక్ లోన్ తీసుకున్నాడు, లోన్ తీసుకుని 12,000 కోట్లు లోన్ తీసుకుని ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు. సో ఈ విషయం ఒక పత్రిక బయటపెడుతుందో, ఫారిన్ పత్రిక, ఆ ఫారిన్ పత్రికను తిడదామా, నీరవ్ మోడీని తిడదామా? సో ఫారినరా ఇవ్వడా అనేది కాదు, ఇది నిజమా కాదా తేలాలి. నిజమా కాదా ఎలా తేలుతుంది? ఓ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అడుగుతున్నారు అదానీ వ్యవహారం పైన సమగ్రంగా విచారణ జరపడానికి. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమో అని ప్రభుత్వ వాదన. ఎందుకు వేయకూడదు? బోఫోర్స్ నుంచి మొదలుకొని అనేక కుంభకోణాలపైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపింది. ఇప్పుడు నిన్నకమన్న వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ను పార్లమెంట్లో పార్లమెంటరీ కమిటీకి పంపించలేదా? పార్లమెంటరీ కమిటీ ఇన్వెస్టిగేషన్ అంటే నేరం కాదు కదా. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో అన్ని పార్టీల వారు ఉంటారు, ఎవరి సంఖ్యాబలాన్ని బట్టి వాళ్లకు ఆ జేపీసీలో స్థానం ఉంటుంది. అంటే బీజేపీకి ఎన్డీఏకి ఎక్కువ మంది ఉంటారు జాయింట్ పార్లమెంటరీ. మరి ఇబ్బంది ఏంటి? జాయింట్ పార్లమెంటరీ కమిటీ అఫీషియల్స్ని కావచ్చు ఎవరినైనా విచారణ జరుపుతుంది, దాని వెనకాలన్న మన్నారని బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది కదా. సుప్రీంకోర్టు అయినా ఏదైనా అవైలబుల్ డాక్యుమెంట్స్ ఆధారంగా రిపోర్ట్ జడ్జిమెంట్లు ఇస్తుంది. సుప్రీంకోర్టు ఇన్వెస్టిగేట్ చేయదు కదా. సుప్రీంకోర్టు పని విచారణ జరపడం కాదు, సుప్రీంకోర్టు పని విచారణ జరిపిన విచారణా సంస్థల నివేదికల ఆధారంగా జడ్జిమెంట్ ఇస్తుంది. సుప్రీంకోర్టు తప్పబట్టలేం. సుప్రీంకోర్టు జడ్జిలు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఫీల్డ్ మీద జరపరు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు కోర్టు కాదు, కోర్టు ముందు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మెటీరియల్ ముందు పెడితే దాని ఆధారంగా కోర్టులు తీర్పులు చెప్తాయి. కోర్టులు ఇన్వెస్టిగేట్ చేయవు కదా. ఇప్పుడు కోర్టులు వెళ్ళి సెబీలో మాధవి పూరికి ఇన్వెస్ట్మెంట్ ఉందా, అదానీ కంపెనీలో షేర్లు పెట్టిన షెల్ కంపెనీలతో లావాదేవీలు ఉన్నాయా అని సుప్రీంకోర్టు జడ్జిలు పోయి విచారణ జరుపుతారా? సుప్రీంకోర్టు ఏం చేయగలుగుతుంది? తన ముందు వచ్చిన మెటీరియల్ ఆధారంగా తీర్పులు చెప్తుంది. అందువల్ల వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎవరు? సెబీ ఇన్వెస్టిగేట్ చేసి అదానికి ఏమీ లేదు క్లీన్ చిట్ ఇచ్చింది. అయ్యా సెబీ చైర్పర్సన్ అక్రమ లావాదేవీలో భాగస్వామి అనే ఆరోపణ ఉన్నప్పుడు అదే నిజమైతే ఆ సెబీ ఎలా విచారణ జరుపుతుంది? సెబీ విచారణ ఆధారంగా కోర్టు తీర్పు చెప్పింది. అందువల్ల విచారణ నిష్పాక్షికంగా జరగాలంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ జరపాలి అనేది ప్రతిపక్షాల డిమాండ్. ఇందులో ఏదీ లేదనుకోండి, నిజంగానే అదానీ కంపెనీలో షేర్ల మ్యానిపులేషన్ జరగలేదు, అదానీ కంపెనీ షేర్ల మ్యానిపులేషన్ ద్వారా లాభపడలేదు, అదానీ కంపెనీ సెబీ నియమాలకు భిన్నంగా నియమాల కన్నా ఎక్కువ పెట్టుబడి కలిగి లేదు, అదానీ కంపెనీ ఇంపోర్ట్లను ఓవర్ ఇన్వాయిసింగ్ చేసి ఇక్కడి డబ్బును బయటికి తరలించలేదు నల్ల డబ్బు రూపంలో, అదానీ కంపెనీ ఏ రకమైన మనీ లాండరింగ్ చేయలేదు. నిజమే అనుకుందాం, జాయింట్ పార్లమెంటరీ కమిటీలో తేలుతుంది కదా. జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు ఎందుకు అభ్యంతరం
అయితే ప్రధాని జేపీసీ వేస్తామంటే క్లియర్గా అదానీ కంపెనీల షేర్ విలువల్లో అనూహ్యమైన అసహజమైన పెరుగుదల కనబడుతుంది, అన్నేచురల్ మూమెంట్ కనబడుతుంది. అన్నేచురల్ మూమెంట్ కనబడుతున్నప్పుడు మరి ఏంటి, స్టాక్ మార్కెట్లో అనేక కుంభకోణాలు జరుగుతున్నాయన్న సంగతి మనకు హర్షద్ మెహతా, కేతన్ పరేఖ్ కాలం నుంచి తెలుసు. నిన్న కాక మన పంప్ అండ్ డంప్ స్కామ్ అని కూడా సెబీ చెప్పింది. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో మ్యానిపులేషన్కు స్కోప్ ఉంటాయి, మన దేశంలోనే కాదు. అలాంటి ప్రజల సొమ్ము లక్షల కోట్లలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ అయి ఉన్నప్పుడు కార్పొరేట్ గవర్నెన్స్ అంటే స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల నిర్వహణ అనేది పద్ధతి ప్రకారం జరగాలి. అది ప్రజలకు తెలియాలి. ఇది అడుగుతున్నందుకు జేపీసీ మేము వేయము, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ససేమిరా వేయమని ప్రభుత్వం ఎందుకు చెప్తోంది, అక్కడే అనుమానం కలుగుతుంది. ఇప్పుడు ఇన్నిటి మీద జేపీసీ గతంలో అనేక అవినీతి ఆరోపణలపైన జేపీసీలు వేసినప్పుడు ఇంత మేజర్ ఇష్యూ భారత స్టాక్ మార్కెట్ ఇంటెగ్రిటీనే ప్రశ్నిస్తూ హిండెన్బర్గ్ రిపోర్ట్ వస్తే దానిపైన విచారణ జరిపించడానికి ఎందుకు అభ్యంతరమో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. విచారణ జరిపినంత మాత్రానే అదాని దోషి కాదు, మాధవి దోషి కాదు కదా. సో విచారణకు కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదన్నప్పుడు ప్రభుత్వ మోటివ్స్ అనుమానాస్పదంగా మారుతున్నాయి. రైట్ సార్. ఇక బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా అమెరికా మీద తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. బంగ్లా అల్లర్ల వెనుక అమెరికా ఉంది, తన ప్రభుత్వం కూలిపోవడం వెనుక అమెరికా